ఇట్రా. హ్యాండ్ వాష్ ఎలా చేసుకోవాలి చెప్పాలి. ఫస్ట్ స్టెప్ సోప్ కానీ ఏదైనా హ్యాండ్ వాష్ కానీ వేసుకొని ముందు చేతులు శుభ్రంగా తడిపేసుకోవాలి. తడిపేసుకొని కొద్దిగా వేసుకొని ఇలా బాగా నొరగొచ్చేలా పాముకోవాలి. పాముకున్న తర్వాత ఇలా స్టెప్ బై స్టెప్. ఓకేనమ్మా? ఇది అయిన తర్వాత ఇది స్టెప్ బై స్టెప్. తర్వాత ఇది, తర్వాత ఇవి ఉన్నాయి కదా 5 వేళ్ళు ఇలా పెట్టి ఇలా అన్నారు. ఇలా అనడం వల్ల ఈ గోర్లో క్రిములు ఉంటాయి కదా, ఆ క్రిములు పోతాయి అన్నమాట. ఇలా అన్నారు. ఈ తర్వాత ఓకేనా? శుభ్రంగా హ్యాండ్ వాష్ ఇక్కడ వరకు కడుక్కోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కడుక్కోవాలి. సరేనా? కడుక్కున్నాక భోజనం చేయాలి. ఎప్పుడెప్పుడు కడుక్కోవాలి? ముందు ఇంకా మలమూత్ర విసర్జన జరిగిన తర్వాత, అంటే వాష్రూమ్కి వెళ్తారు కదా, వస్తారు కదా, బాత్రూమ్కి వెళ్ళి వచ్చిన తర్వాత కడుక్కోవాలి. భోజనానికి ముందు కడుక్కోవాలి. కడుక్కొని అన్నం తినాలి. కడుక్కోకుండా తినకూడదు. మీరు ఈ స్టెప్లు అయ్యేటప్పటికి 30 లెక్కెట్టుకోవాలి నెంబర్లో. ఈ హ్యాండ్ వాష్ చేసుకునేసరికి 1 2 3 కింద లెక్కెట్టు 30 నిమిషాలు పడుతుంది. 30 సెకండ్లు అండి. అరగంట సేపు వాష్ చేసుకోవాలి. 30 లెక్కెట్టుకోవాలి నెంబర్స్. చాలా మురికి వస్తుంది మన చేతికి. ఏ వేలు పడితే ఏ నోట్లో పెట్టేసుకోకూడదు. గోర్లు పెంచుకోకూడదు. నోట్లో వేలు ఎలా పడితే అలా పెట్టుకొని తినడం వల్ల గోర్లో పట్టి కడుపులోకి వెళ్ళిపోతుంది. కడుపులోకి వెళ్ళిపోయి ఏమవుతుంది? కడుపు నొప్పి వస్తుంది, వాంతులు వస్తాయి, విరేచనాలు వస్తాయి. అవునా? వాంతి విరేచనాలు అయితే ఏమవుతాయి? నీరసమైపోతామా? నీరసమైపోతే ఇంటికి వెళ్ళగలమా? చదవగలుగుతామా? మాట్లాడగలుగుతామా? మాట్లాడలేం కదా, చదవలేం, ఏమీ చేయలేం. ఏమీ తినలేం. అలాగే ముక్కులో పెట్టి వేలు కొనుక్కొని అది నోట్లో పెట్టుకొని తినకూడదు. అది మాత్రం చాలా మంది పిల్లలు చేస్తారు. నిజంగానే అది చేయకండి అమ్మా. మొక్క మీద మీరు చూడండి, తెల్ల మచ్చలు వస్తున్నాయా? అవి ఎందుకు వస్తున్నాయి అనుకుంటున్నారు? కడుపులో వస్తున్నాయి తెల్ల మచ్చలు. మాంసమూత్రి శుభ్రంగా కడుక్కొని అప్పుడు తినాలి. ఈ టాబ్లెట్లు సోమవారం వేస్తాం అందరికి. అందరూ స్కూల్కి రండి. మీ ఇంటి దగ్గర మీ అమ్మాయికి చెప్పండి, అమ్మా ఇలా టాబ్లెట్లు వేస్తున్నాము, మా స్కూల్లో టాబ్లెట్లు వేస్తామంటారు, కామెంట్ మాత్రమే అని చెప్పి రండి అమ్మా. ఓకేనా?